హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సాటర్డే 24th ఆఫ్ జనవరి అంటే ఈరోజు మధ్యాహ్నం 2 o'clock హిందూ గ్యాదరింగ్ ఉంది ఇక్కడ బాలాపూర్లో. అండ్ ఇది సక్సెస్ చేస్తారు ప్రతి ఒక్క హిందూ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే మోర్ దెన్ 8,000+ మెంబర్స్ హూ ఆర్ నాట్ బేసికలీ హిందూస్ అనమాట. అంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుండో పాకిస్తాన్ నుండో వచ్చిన వాళ్ళు ఇక్కడ సంథింగ్ ఒక విద్వాంసాలు సృష్టించే బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ అనమాట జనరల్గా ఇది. సో వాళ్ళు ఏంటంటే బాలాపూర్లోనే మకాన్ వేస్తున్నారు మోస్ట్లీ. సో వాళ్ళని తరిమి కొట్టడానికి దిస్ ఈజ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఎవర్ స్టెప్ తీసుకున్నారు హిందూస్ అయితే. అండ్ వీ హ్యావ్ అ పర్మిషన్స్ కూడా అనమాట లైక్ హైకోర్ట్ నుండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బేసిక్గా వీళ్ళు 8,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడే ఉంటే ఏమవుతుంది అని చాలా ఏమంటారు విశాలమైన హృదయంతో ఆలోచించే హిందూస్కి చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ ఉంటే ఏమవుతుంది అని అంటే ఒక బాంబు ఎప్పుడు వెళ్తుందో తెలియని ఒక బాంబు పక్కన పెట్టుకొని కూర్చున్నట్టు ఉంటుంది. భయంగా బతకాల్సి వస్తుంది. బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి ముస్లిమ్స్కి మనం బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని ఇచ్చేసాము. వాళ్ళకి సపరేట్ కంట్రీ కావాలి మాకు, మేము కలిసి ఉండము అని అంటే ఇచ్చేసాము. అండ్ ఇంకా చాలా విశాలమైన హృదయంతో వాళ్ళు మన కంట్రీలోనే ఉంటున్నా కూడా ఉండనిస్తున్నాం. కానీ వాళ్ళు అక్కడ వాళ్ళని తెలిసి కూడా మనం ఇక్కడ పెట్టుకొని ఇంకా విశాలమైన హృదయంతో మనం పోనీ అని వదిలేస్తే ఎప్పుడు వేలే బాంబ తెలీదు, అది ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నట్టుంది జనరల్గా. సో భయంగా బతకండి ఎవ్రీ హిందూ. ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో మనకు అడ్వకేట్స్ హెల్ప్ చేశారు మోస్ట్లీ. సో పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడంలో కానీ అసలు ఎలాంటి అడ్డంకులు లేవు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి. సో ఎవ్రీ హిందూ గ్యాదర్ దేర్ అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్ అండి. అండ్ నేను చాలా సార్లు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను, హిందూస్ ప్లీజ్ యునైట్ అని చెప్పేసి. సో ఇక్కడ మాత్రం ప్రతి హిందూ యునైట్ అవ్వాల్సిందే, అవుతారు. అండ్ విల్ సీ ఎట్ బాలాపూర్ at 2 o'clock. బై. జై శ్రీరామ్.